మీ దాడిని కూడా నేను స్వీకరిస్తున్నా. నీ డబ్బు ఏందో నీ పలుకుబడి ఏందో కూడా మన సమాజం C4 తేల్చుకుంటుంది. ఇవన్నీ నిజాలు కాకపోతే పోలీస్ కేసు పెట్టుకోండి, మేము సిద్ధం కదా. ప్రస్తుతం C4కి అని మన సమాజంలో ప్రస్తుతం దాడి చేయడానికి ఆయన కుట్ర పొందుతున్నాడని కూడా మనకు సమాచారం అంది. మరి ఏ పద్ధతిలో ఏ రకంగా కూడా ఈయన దాడి చేపిస్తాడు, అడ్డగోలుగా నోటికి ఎంత మాట వస్తే అంత మాట అధికారుల ముందు నోరు జారుతున్నాడు. ఈయనకు మరి అంతగానో పలుకుబడి ఏందో మరి ఎమ్మెల్యే వివేక్ అంటే కూడా ఈయనకు ఎందుకు పట్టింపు లేదు. ఇంకో సందర్భంలో నా దగ్గర డబ్బు ఉంది, మన సమాజం C4 పై దాడి చేపిస్తాం, ఇంకెన్ని రోజులు వార్తలు రాస్తారు, అక్రమంగా కేసులు పెట్టి మన సమాజాన్ని C4ని అంటే పార్వతి రాజేష్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాం. పార్వతి రాజేష్పై దాడి అయిపోయాడని కూడా నేను వెనకడుగు వేసేది. ఆల్రెడీ నేను నా టీంకి చెప్పినా అని చెప్పి కూడా ఈ మురళీకృష్ణ అంటూ చెప్పుకుంటున్నట. ఈయన మురళీకృష్ణ అని కేతన్పల్లి మున్సిపల్ కమిషనర్, ఈయన మేనేజర్ స్థాయి అధికారి అయినప్పటికీ ఇక్కడ అప్పుడు తప్పనిసరి పరిస్థితులలో పోస్టింగ్ ఇచ్చారు. మొన్నటి బదిలీలలో ఈయన పోస్టింగ్ ఇవ్వకుండా CDMAలో పనిచేసే శ్రీధర్ని అడ్డం పెట్టుకొని ఈయన మళ్ళీ ఇక్కడే పోస్టింగ్ కొనసాగుతున్నాడు FACగా. అంటే ఈయనకు మర్రిపేటలో మేనేజర్ పోస్టింగ్ వచ్చింది, అయినప్పటికీ కూడా అక్కడికి బదిలీ కాలేదు. ఈయన కరెంటు మోటార్లో బిల్లు వస్తుందని ఆ రూమ్ తాళం వేసుకున్న గొప్ప గనుడు. అంతేకాకుండా మొన్న జరిగిన గాంధారి మైసమ్మ బోనాలకు అక్కడ మొత్తం నీట్గా చేయాల్సిన అవసరం ఉంటే కార్మికులకు కేటాయించండి అంటే కూడా గుడికి వచ్చే ఇన్కమ్ ఏం చేస్తున్నారు, గుడికి సంబంధించిన ఇన్కమ్తో మున్సిపాలిటీకి బిల్లు కట్టండి, బిల్లులు కడితేనే మేము కార్మికులను కేటాయిస్తామని కూడా అన్నాడు. ఈయన మీద ఎన్ని కథనాలు వచ్చినా ఈయనకు సంబంధించిన నిజాలను మన సమాజం బహిర్గతం చేసినా కూడా స్థానికంగా కేతన్పల్లిలో ఉన్నటువంటి ఓ పట్టణ స్థాయి నాయకుడు, జిల్లా స్థాయి నాయకులు ఇద్దరు కలిసి నీకు బదిలీ ఉండదు, ఎమ్మెల్యేకి మేము చెప్తేనే ఎమ్మెల్యే వింటాడు, మేము లేకపోతే అసలు ఎమ్మెల్యే ఉండడు, నీకు బదిలీ అయితే మేము పార్టీకి కూడా రాజీనామా చేస్తా, ఎమ్మెల్యే కూడా దూరం ఉంటా అని కూడా ఈయనకు అంత బాజాప్తో హామీ ఇస్తున్నారు. మరి ఈయనతో ఆ ఇద్దరు నాయకులకు వచ్చే లాభం ఏందో కూడా తెలియదు. ఈయన ఓ సందర్భంలో కూడా నా దగ్గర డబ్బు ఉంది, పలుకుబడి ఉంది, పై స్థాయి అధికారులతో సంబంధాలు ఉన్నాయి, నాకు ఎమ్మెల్యే పెద్ద లెక్క కాదు, నా బదిలీని మా మున్సిపల్ డైరెక్టర్ నుండే బదిలీ కావాలి, అక్కడ నుండే మా డైరెక్టరేట్ నుండే బదిలీ కాకుండా ఆపుకునే దమ్ము ఉంది, ఈరోజు ఎమ్మెల్యే ఏ అధికారులు తీసుకొచ్చుకున్నా కూడా నేను అక్కడ నుండి చెప్పించుకునే సత్తా ఉందని కూడా ఎమ్మెల్యేపై కూడా దురుసుగా మాట్లాడడం జరుగుతుంది. ఇంకో సందర్భంలో నా దగ్గర డబ్బు ఉంది, మన సమాజం C4 పై దాడి చేపిస్తాం, ఇంకెన్ని రోజులు వార్తలు రాస్తారు, అక్రమంగా కేసులు పెట్టి మన సమాజాన్ని C4ని అంటే పార్వతి రాజేష్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాం. పార్వతి రాజేష్పై దాడి అయిపోయాడని కూడా నేను వెనకడుగు వేసేది. ఆల్రెడీ నేను నా టీంకి చెప్పినా అని చెప్పి కూడా ఈ మురళీకృష్ణ అంటూ చెప్పుకుంటున్నట. ఐఎమ్ వెల్కమ్, మిమ్మల్ని ఖచ్చితంగా నేను ఆహ్వానిస్తున్నా, మీ దాడిని కూడా నేను స్వీకరిస్తున్నా. నీ డబ్బు ఏందో నీ పలుకుబడి ఏందో కూడా మన సమాజం C4 తేల్చుకుంటుంది. అడ్డగోలుగా నోటికి ఎంత మాట వస్తే అంత మాట అధికారుల ముందు నోరు జారుతున్నాడు. ఈయనకు మరి అంతగానో పలుకుబడి ఏందో మరి ఎమ్మెల్యే వివేక్ అంటే కూడా ఈయనకు ఎందుకు పట్టింపు లేదో. C4 మీద మన సమాజం మీద దాడి చేసే అంత మొగోడైతే కాదు, అంత దమ్మైతే లేదు. చూసుకుందాం, దాడి చేసినా కూడా మాకు సత్తా ఉంది, మేము నువ్వు చేసే అరాచకాలను మేము మన సమాజంలో ప్రచురిస్తున్నాం, C4లో చదువుతాం. అయినంత మాత్రాన నువ్వు నీ అరాచకాలను కట్టడి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అయినా కానీ నువ్వు ఆ పట్టణ నాయకుడిని, జిల్లా స్థాయి నాయకుడిని నమ్ముకొని ఇష్టం ఉన్నట్లుగా వాగుతున్నావు, నోరు అదుపులో పెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. ఒక అధికారిగా క్రమశిక్షణగా, సంస్కారవంతంగా, ఓ పద్ధతిగా డ్యూటీ చేయాల్సిన బాధ్యత ఉంది. అయినప్పటికీ కూడా మరి నీ దగ్గర రౌడీ షీటర్లు ఉన్నారని చెప్పి నా దగ్గర డబ్బు ఉంది, నేను సుపారీ చేసి హత్య చేపిస్తావు, మరి ఏం చేస్తావు కూడా త్వరలో నువ్వే తెలుసుకో. అంటే ఎప్పుడు దాడి చేపిస్తావు, ఇప్పుడు ఏం జరిగింది ప్రస్తుతం C4కి అని మన సమాజంలో ప్రస్తుతం దాడి చేయడానికి ఆయన కుట్ర పొందుతున్నాడని కూడా మనకు సమాచారం అంది. మరి ఏ పద్ధతిలో ఏ రకంగా కూడా ఈయన దాడి చేపిస్తాడు, అసలు మురళీకృష్ణకు ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన అంటే అధికారేనా, మేనేజర్ స్థాయి అధికారా, లేకపోతే రౌడీలతో సంబంధాలున్నా, ఈ దాడులకు మాట ఆయనకు ఎందుకు వచ్చింది, ఆయన చేసిన వివరాలు ఇవన్నీ నిజం కాదా అనేది కూడా ఆయన తెలుసుకోవాలి. ఆయన ఓసారి పోలీస్ కేసు అంటాడు, ఓసారి దాడి అంటాడు, ఓసారి అసలు ఏంది ఆయన ఇంటెన్షన్ ఏంది, ఇవన్నీ నిజాలు కాకపోతే పోలీస్ కేసు పెట్టుకోండి, మేము సిద్ధం కదా. చట్టం ముందు అందరం సమానమే, పోలీసులు పెట్టిన కేసుకి కూడా మేము శిక్షగా అనుభవిస్తాం, కోర్టులో తెలుసుకుంటాం, నిజాలను మేము బహిర్గతిస్తాం. అంతేగాని పత్రికను విలేకరును దూషించే హక్కు మురళీకృష్ణకు లేదు. మురళీకృష్ణ నోరు జాగ్రత్త పెట్టుకొని పద్ధతి మార్చుకొని ఉంటే బాగుంటుంది. లేదు అంటే ఇంకా నీ అరచకాలు చాలా ఉన్నాయి. కొంతమంది ఆర్పీలతో
పాపం సభ్యులకు తెలియకుండా కూడా లోన్స్ తీసుకున్నారు. ఆ ఆర్పీలను కూడా మీరు కాపాడే ప్రయత్నం చేస్తున్నారట. దానిపైన కూడా విచారణకు అధికారులు వస్తే కూడా అధికారులను కూడా తప్పుదో పట్టించారు. ఇప్పుడు ఆ పట్టణ నాయకుడు, జిల్లా స్థాయి నాయకుడు ఎన్ని రోజులు కాపాడుతాడు? అసలు ఎమ్మెల్యేను కాదని కూడా మీకు అంత అంటే మిమ్మల్ని బదిలీ చేస్తే ఎమ్మెల్యేకే మేము దూరం అవుతామని ఆ నాయకులు మీకు ఇచ్చిన హామీ ఏందో, మరి మీకు CDMAలో మీ శ్రీధర్ సార్ ఏమి హామీ ఇచ్చారు? ఇక్కడ మా ఎమ్మెల్యే బదిలీ చేసిన CDMA నుండి నాకు బదిలీ రాదు, నా పిల్లలు ఇక్కడ స్కూళ్ళల్లో వేసుకున్న 3 సంవత్సరాలు నేనే కూర్చుంటా అని అంత ధీమా ఎక్కడిది? అంత ధీమాగా ఎందుకు వ్యవహరిస్తున్నావు? అసలు నీకు నా ఇద్దరు నాయకులకు ఉన్న బంధం ఏంటో కూడా త్వరలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.